శ్రీ ధన్వంతరి నమః. సిరి ఆయుర్వేద వైద్యశాల నుండి ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అనే శీర్షికలు డాక్టర్ శ్రీనివాసులు గారు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఈరోజు కీళ్ళ వ్యాధుల గురించి, కీళ్ళ నొప్పుల గురించి చెప్పుకుందాము. కీళ్ళ నొప్పులు అంటేనే అందరూ మోకాలు నడుము నొప్పులు అని ఒకే మందులు వాడతారు. అది తప్పు. కీళ్ళు అంటే చాలా రకాలుగా ఉంటాయి మనలో. ఈ కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ ఎన్నో రకాలు ఉన్నాయి. దీంట్లో కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, చీము పట్టిన కీళ్ళు, చిన్న కీళ్ళ వాపు, కీళ్ళకి క్షయం వస్తుంది, వయసు మళ్ళిన వారిలో వచ్చే కీళ్ళ నొప్పులు, గౌటు వ్యాధిని కలిగించే కీళ్ళ నొప్పులు, హీమోఫిలిక్ ఆర్థరైటిస్, నరాల జబ్బులు కలిగించే కీళ్ళ నొప్పులు, కదలిక లేకుండా బిగిసిపోయే కీళ్ళ నొప్పులు, గుండె జబ్బును కలిగించే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులు, గూడు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళకి క్యాన్సరు, కొన్ని మందుల వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు, గనేరియా వ్యాధిలో వచ్చే కీళ్ళ నొప్పులు, సిఫిలిసిస్ వ్యాధిలో వచ్చే కీళ్ళ నొప్పులు, ఇలా అనేక రకాలుగా కీళ్ళ నొప్పులు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కీళ్ళకు సంబంధించి, ఆ యొక్క కీళ్ళ నిర్మాణానికి సంబంధించి కీళ్ళ రకాలు, వివిధ రకాల కీళ్ళు మనకు శరీరంలో ఉన్నాయి. కార్టిలేజ్ టిష్యూ ద్వారా దగ్గరైన ఎముకలు కొన్ని, బోనీ టిష్యూ ద్వారా దగ్గరైన జాయింట్లు కొన్ని, పివట్ టైప్ జాయింట్లు అంటే తిరుగుడు కీళ్ళు కలిగినటువంటి కొన్ని, కొద్దిపాటి కదలిక కలిగి ఉన్నటువంటి హిప్ జాయింట్స్ అంటే ముడతబంద కీళ్ళు, అలాగే ఎలిపాయిడ్ జాయింట్ అంటే మణికట్టు జాయింటు, అలాగే క్యాండైలాయిడ్ జాయింటు, షాడిల్ జాయింటు, బంతిగిన్నె అంటే బాల్ అండ్ సాకెట్ జాయింటు, క్యాటిలాయిడ్ జాయింటు, ప్లేయింగ్ జాయింట్ అనేటువంటి అన్ని రకాల జాయింట్లు మన శరీరంలో ఉన్నాయి. ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపుల గురించి ఎన్నో మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ముఖ్యంగా 4 రకాల కీళ్ళ జబ్బులు ఉంటాయి. దాన్ని పయోజెనిక్ ఆర్థరైటిస్ అని ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒకటి, ట్యూబర్కులోసిస్ ఆర్థరైటిస్ అని ఒకటి, ఆస్టియో ఆర్థరైటిస్ అని, ఇవి 4 ప్రధానమైనటువంటివి. అంతేకాకుండా గౌటు ఆర్థరైటిస్ అని ఒకటి, హీమోఫిలిక్ ఆర్థరైటిస్ అని ఒకటి, న్యూరోపథిక్ ఆర్థరైటిస్ అని ఒకటి, రూమాటిక్ ఆర్థరైటిస్ అని ఒకటి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేటివి కూడా ఈ కోవకే చెందుతాయి. ఈ విధంగా అనేక రకాల కీళ్ళ జబ్బులు మనకు వచ్చినప్పుడు ఆయా కీళ్ళకు సంబంధించిన వ్యాధిని అనుసరించి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సామాన్యంగా అందరూ కీళ్ళ నొప్పులు అంటేనే ఏదో ఒక మందు వాడతారు. అది కాదు. కరెక్ట్గా ఈ కీళ్ళ జబ్బు దేనివల్ల వచ్చింది, ఈ కీళ్ళ వ్యాధి రావడానికి కారణం ఏంటి అనేదాన్ని మనం మూలంలో పరిశీలన చేయాలి. మోకాలు కావచ్చు, నడుము కీళ్ళు కావచ్చు, మణికట్టు కీళ్ళు కావచ్చు, భుజము కీళ్ళు కావచ్చు, నడుములో ఉండే కీళ్ళు కావచ్చు, మరి సర్వికల్ స్పాండిలైటిస్ కావచ్చు. ఇలా మనకు వెన్నుపూసలో అనేక జాయింట్లు ఉన్నాయి, 33 జాయింట్లు ఉన్నాయి. ఆ జాయింట్ గురించి కానీ మనకు నొప్పి రావచ్చు. ఈ రావడానికి మూల కారణం మనం తెలుసుకోవాలి. అప్పుడే ట్రీట్మెంట్ సులభంగా ఉంటుంది. ఇప్పుడు ట్యూబర్కులోసిస్ వల్ల కూడా, అంటే క్షయ వ్యాధి వల్ల కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి, ఎముకల నొప్పులు వస్తాయి మనకు. దానికి ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గదు, ఇబ్బంది పడతా అంటారు, జ్వరం వస్తుంటుంది. కొంతమంది హార్ట్ డిసీజ్ వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. కొంతమంది కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. అంటే కిడ్నీలో మూత్రము రక్తంలో కలవడం వల్ల గౌట్ అనేటువంటి ఆర్థరైటిస్ వస్తాయి. కొన్ని కాల్షియం లోపం వల్ల, లిగ్మెంట్ లోపం వల్ల కూడా కీళ్ళ జబ్బులు వస్తాయి. కొన్ని నరాల వీక్నెస్ వల్ల కూడా కీళ్ళ జబ్బులు వస్తాయి. ఇట్లా దేనికి సంబంధించి కీళ్ళ నొప్పులు వచ్చిందనేది వైద్యుడు పరిశీలన చేసి దానికి తగిన మందును సూచిస్తారు. కాబట్టి కీళ్ళ జబ్బు వచ్చింది అన్న వెంటనే మరి అనేకమైనటువంటి పెయిన్ కిల్లర్స్ వాడితే దానివల్ల మనకు ప్రమాదం వస్తుంది. ఈ యొక్క ఇన్ఫెక్టెడ్
కీళ్ళ బాధలు కాకుండా, అంటే క్యాన్సర్ వల్ల కావచ్చు, అనేక రకాలుగా మనము డాక్టర్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే నీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అనుభవం లేని, ఈ కీళ్ళ వ్యాధుల మీద అవగాహన లేని, అనాటమీ అండ్ ఫిజియాలజీ తెలియని కొంతమంది మందులు ఇస్తుంటారు కీళ్ళ నొప్పులకు. మరి వాటన్నిటిని మీరు వాడడం వల్ల మీ కీళ్ళ నొప్పి పోవడమే కాకుండా మీకు ఇతర అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కీళ్ళ వ్యాధిని నిర్ధారించే సరైన డాక్టర్ దగ్గర పోయి నిర్ధారణ చేసుకొని మందులు వాడాలి. ఇది చాలా మేజర్ ప్రాబ్లము. ప్రపంచంలో కోట్ల మందిని ఈ కీళ్ళ నొప్పి బాధిస్తుంది. వయసు మళ్ళడం వల్ల వచ్చే కీళ్ళ నొప్పి వేరు, కానీ యువకులకే కీళ్ళు వాసి జ్వరం వస్తూ నొప్పులు వస్తాయి. ఇది ఇన్ఫెక్టెడ్ ఆర్థరైటిస్ అంటారు. దీనికి తగినటువంటి రక్త పరీక్షలు చేయించుకొని, ఎక్స్రేలు చేయించుకొని, దానికి అనుకూలమైనటువంటి ట్రీట్మెంటు సరైన వైద్యులే చేయకూడదు, అందరూ చేయలేరు. అప్పుడు మీకు త్వరగా ఉపశమనం కలిగి తొందరగా ఈ జబ్బు పూర్తిగా మీ శరీరం నుంచి పోయే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈ కీళ్ళ నొప్పుల్ని అనుకొని మీరు ఆ మందులు ఈ మందులు వాడడం వల్ల ఆ కీళ్ళు చెడిపోతాయి, స్టిక్ అయిపోతాయి, గట్టిపడిపోతాయి. తర్వాత మందులు వాడిన ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఈ కీళ్ళ జబ్బులు ఉన్నవాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ కానీ, ఆర్థోపెడిక్ కానీ కలిసి సంపూర్ణంగా పరిశీలన చేసుకున్న తర్వాతనే మీరు మందులు వాడమా, బెల్ట్ పెట్టుకోవడమా, మసాజ్ చేసుకోవడమా, ఫిజియోథెరపీనా, ఇలాంటివన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణ జరుగుతుంది. మా క్లినిక్ నందు ఇన్ఫెక్టెడ్ కీళ్ళ జబ్బులకు కానీ, ఆర్థరైటిస్కి కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కానీ, మరి ఇన్ఫెక్టెడ్ ఆర్థరైటిస్ కానీ, న్యూరోపతిక్ ఆర్థరైటిస్లో కానీ మా దగ్గర మంచి అనుభవసిద్ధి అయిన ఆయుర్వేద మందులు ఉన్నాయి. ఈ మందులతో అద్భుతంగా మీరు తగ్గించుకోవచ్చు. తక్కువ ఖరీదులోనే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. కావున ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మరి వీడియో విన్న తర్వాత మీరు షేర్ చేసి 10 మందికి తెలియచేయండి. మా అడ్రస్ అంతా మీకు కామెంట్ రూపంలో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది. మీరు చూసి మరి దానికి తగిన విధంగా మీరు మందులు తెప్పించుకొనైనా ఆన్లైన్లో డాక్టర్తో మాట్లాడి మీరు మందులు తీసుకొని వాడచ్చు. శాంపిల్గా ఒక 15 రోజులు మందులు వాడితే మీకు నచ్చితే, నొప్పులు తగ్గితే, బాగున్నాయి అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని మందులు వాడండి. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మంచి అనుభవసిద్ధి అన్నట్టు 40 సంవత్సరాల నుంచి అనుభవసిద్ధిని ఆయుర్వేద మందులు మేము వాడుతున్నాము. వాటి మందులు వాడి మీరు మీ యొక్క కీళ్ళకు సంబంధించిన జబ్బును నయం చేసుకొని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ ధన్వంతరి నమః.